లాగా మారి నా గుండెలయ పెంచనే ఆలోచనే అతిథిలాగా చేరి నా గొంతు శృతి మించనే ఇది సంగీతమంటే నమ్మదు నా మనసే నువ్వు సంతోషమై చేరాక ప్రియా మదిలో దాగున్న ఆలాపనంతా గతముని క్షణములో మరిచనులే ఓ కళ్యాణం గమనీయం కళ్యాణం గమనీయం కళ్యాణం గమనీయం కళ్యాణం గమనీయం. మహాలక్ష్మి మహాలక్ష్మి నా పేరు మహాలక్ష్మి కాదండి, మహి. నువ్వెలాగైనా పేరు పెట్టుకోమా, కాని నేను నిన్ను మహాలక్ష్మి అనే పిలుస్తాను. నేను మహి అంటేనే పలుకుతాను. సరే, మీ నాన్నగారి కార్యక్రమం జరిగింది కదా, నువ్వొచ్చి నీ చేతుల మీదుగా అందరికీ భోజనం వడ్డిస్తేనే మీ నాన్నగారి ఆత్మ శాంతిస్తుందమ్మా. బాగా గుర్తొస్తున్నారు. ఇప్పుడెక్కడున్నారో, ఎలా ఉన్నారో, ఇప్పటికీ నా మీద కోపం తగ్గిందో లేదో, నేనంటూ ఉన్నానని గుర్తుందో లేదో, ఆయన గురించి నేనింతగా ఆలోచిస్తున్నాను. అసలు నా గురించి ఇన్నేళ్లలో
ఒక్కసారైనా ఆలోచించుంటారా? బామ్మగారు, నేనంటే ఎందుకు మీకంత కోపం? నువ్వంటే నాకిష్టం లేదంతే. పోను పోను మీరే నన్ను ఇష్టపడతారు చూడండి. పోను పోను ఇష్టపడ్డానికి నువ్వు మా ఇంటికి వచ్చిన కొత్త కోడలివా? నాదేదైనా తప్పుంటే క్షమించండి బామ్మగారు. ఎలా క్షమిస్తాను? క్షమించడానికి నువ్వేమన్నా నా ఇంటి మనిషివా లేకపోతే నా మనవరాలివా? ఎవరని నిన్ను క్షమించాలి? ఓ అభాగ్యురాలు అనుకుని క్షమించండి బామ్మగారు. అసాధ్యురాల్లాగా కనిపిస్తున్నావు. నువ్వు అభాగ్యురాలివా? మేడం జ్యూస్. ఏరా, ఎప్పుడు చెప్పాను జ్యూసు? నువ్వెప్పుడు తీసుకొచ్చావు? లేకపోతే నేను పోయాక తీసుకురారా? నేను పోయేదాకా మీరెందుకు పోతారు బామ్మా? ఏంట్రా, నేను పోవాలని మైండ్ వాయిస్ వేసుకుంటున్నావా? అయ్యయ్యో, ఎంత మాట మేడం గారు. మీరు నిండు నూరేళ్లు ఉండాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను మేడం గారు. ఓవర్ యాక్షన్ వద్దురా. నీకు నా కూతురే కరెక్ట్. ఇటే అయ్యో నా కాలు, నా కాలు. అబ్బో నా కాలు. ఏమైంది బామ్మగారు? కాలికేమైంది? అయ్యో నా కాలు, నా కాలు. ఏమైంది కాలికి? ఏమైందో చెప్పండి. బామ్మ ఏమైంది? అమ్మాయి నా కాలు ఇరిచేసిందిరా. నేను దాన్ని జాబ్ లోంచి తీయించేయమన్నాను కదా, అది మనసులో పెట్టుకొని ఆ కోపం అంతా నా కాలు మీద చూపించిందిరా. ఏంటండి చైత్ర గారిది? లేదండి, నేనేం చేయలేదు. అయ్యో నా కాలు ఇరిచేసింది. అసలు వైద్యం చేయడం రాని పిల్లతో ట్రీట్మెంట్ చేయించుకుంటే ఇలాగే ఉంటుంది. అయినా ఎంత కోపం! డాక్టర్ కుండాల్సింది కోపం కాదమ్మా, ఓర్పు. అయ్యో బామ్మగారు, జ్యూస్ పడిపోయింది. సారీ అండి, చేయి తగిలింది. కళ్ళు కనపడడం లేదా? ఎంత కాస్ట్ ఇచ్చినో తెలుసా ఇది? ఇప్పటి వరకు కాలు విరిగినట్టు అనిపించిందిరా. ఇప్పుడు నొప్పే లేదు. బామ్మ, వాట్ ఇస్ దిస్? నీకంటే చిన్నపిల్లలే బెటర్. మొన్న హాస్పిటల్లోనూ ఇలానే చేసావు, ఇప్పుడు అంతే. అది కాదురా. మాట్లాడకు బామ్మ. నువ్వేం చేసినా సరే ఇంకా తన చేతే ట్రీట్మెంట్ చేయించుకోవాలి. చైత్ర గారు, సారీ, మీరేమనుకోవద్దు. అయ్యయ్యో పర్వాలేదండి. బామ్మగారు పైకి అలా అన్నా ఆవిడ మనసు నాకు తెలుసండి. చాలా మంచివారు. చూడు బామ్మ, తను నీ గురించి ఎలా ఆలోచిస్తుందో, నువ్వు తన్ని ఎలా ఇబ్బంది పెడుతున్నావో ఆలోచించు.
ఇంకోసారి ఇలా చేసావంటే నేను ఊరుకోను. అది కాదు ఆనంద్, నువ్వు మనవడి చేత నన్ను తిట్టిస్తావా? చెప్తా నీ పని. బామ్మగారు ఆ, కూర్చోండి, ట్రీట్మెంట్ కంటిన్యూ చేద్దాం. హా, హ. పోస్ట్. అమ్మా ఇక్కడ సంతకం పెట్టండి. ఏంటి బాబు ఇది? ఇది లాయర్ నోటీస్ అమ్మా. లాయర్ నోటీసా? ఎవరు పంపించారు? ఏమోనమ్మా, తీసి చూసుకోండి, డీటెయిల్స్ అన్ని లోపలుంటాయి. సీతారత్నం, సీతారత్నం, ఈ కందిపప్పు క్వాలిటీ లేవు, వెనక్కి పంపించాలి. అలాగే సరేనా? సీతక్క. సీతారత్నం, సీతారత్నం, ఏంటి పిన్ని ఆ కంగారు? మనకేదో పోస్ట్ వచ్చింది. పోస్ట్ కిందకంత హైరాణ పడుతున్నావు? ఇది లాయర్ నోటీస్ అంట. ఏంటిది సీతారత్నం, మాట్లాడవు? మనకి లాయర్ నోటీస్ రావడం ఏంటి? ఏముంది దాంట్లో? మన అమ్మ ఒడి మీద నోటీస్ పంపించారు. మన అమ్మ ఒడి మీద ఏమని పంపించారు? ఎవరు పంపించారు? భూపతి రాజావారి వారసులు మన అమ్మ ఒడిని మన నుంచి వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకోవడానికి నోటీస్ పంపించారు. అదేంటి? ఆ రోజు నీ ఆశయం, అమ్మ ఒడితో నువ్వు చేస్తున్న సేవా కార్యక్రమాలు నచ్చి భూపతి రాజా గారే కదా ఈ స్థలం ఇచ్చింది. అవును పిన్ని, ఈ స్థలాన్ని మనకే ఇచ్చేస్తున్నానని ఆ రోజు భూపతి రాజావారు మాటిచ్చారు. మరిప్పుడు ఈ నోటీస్ ఎలా వచ్చింది? భూపతి రాజావారిచ్చింది మాటే కదా. చాలా తప్పు చేసావు సీతారత్నం. మాట ఇచ్చిన రోజే చిన్న నోటు రాసుకో. ఈ పాటికి ఆ నోటీసు వారికి చేరుకునే ఉంటుంది. అయితే ఆ నోటీసులో వాళ్ళ ఆలోచనల్లో భూకంపమే సృష్టించుంటుంది కదా? మేడం, మనం నోటీస్తో కాకుండా ఫస్ట్ వెళ్ళి మాట్లాడాల్సిందే మేడం. ఏం మాట్లాడతాం? మీరు ఆ స్థలం ఎందుకు కావాలనుకుంటున్నారో ఆ ఉద్దేశం చెప్పాల్సింది. ఎందుకు చెప్పాలి లాయర్ గారు? ఆ స్థలం మాది. మా నాన్నగారు నా పేరు మీద రాయించిచ్చిన స్థలం. అదెప్పుడు మీ చిన్నప్పుడు ఇచ్చారు. తర్వాత ఆ అమ్మఒడి వాళ్ళు చేసే మంచి పనులు చూసి ఆ స్థలం వాళ్ళకిస్తానని చెప్పి మాటిచ్చారు. తప్పుగా చెప్తున్నారు మీరు.
నా పేరు మీదున్న స్థలం వాళ్ళకి నాన్నగారు ఇస్తానని ఎలా చెప్తారు? మీ నుంచి వాళ్ళకి రాసిస్తానని చెప్పుంటారు. మరి రాసివ్వాలి కదా. రాయలేదంటే అర్థమేంటి? అదెప్పటికైనా నాకే చెందాలని కదా. ఏమైంది లాయర్ గారు ఇలా వచ్చారు? అమ్మఒడి ఆశ్రమం ఉంది కదా, మా ఆయన సహకారంతో ఆ సీతారత్నం ప్రారంభించిన ఆశ్రమం అది. ఆ ఆశ్రమానికి మనం నోటీసులు ఇచ్చాం మేడం. నోటీసా? ఎందుకిచ్చారు? ఎవరేమన్నారు? నేనే ఇమ్మన్నాను. నువ్వా? ఎందుకు? అక్కడ స్థలాన్ని స్వాధీనం చేసుకుని అక్కడొక పెద్ద కమర్షియల్ కాంప్లెక్స్ కడదామని చెప్పి మేడం గారి ప్లాన్. అది కాదే, ఆ స్థలం అమ్మఒడికే అని మీ నాన్నగారు మాటిచ్చారు కదా వాళ్ళకి. కేవలం మాటే కదమ్మా ఇచ్చింది. అయినా మనిషే లేనప్పుడు మాటెలా ఉంటుంది? అత్తయ్య, ఇలా చేయడం తాతయ్యను అవమానించినట్టే కదా. ఇలా చేయకపోతే నాకు అన్యాయం జరిగినట్టు కదా. నీకు అన్యాయం ఎలా జరుగుతుంది? నాన్నగారు ఇద్దరికీ ఆస్తులు సమానంగా ఇచ్చారు కదా. అన్నయ్య, ఇప్పుడు టాపిక్ నాన్నగారు పంచిన ఆస్తి గురించి కాదు, నాన్నగారు నాకిచ్చిన ఆ ఆస్తి గురించి. ఆ స్థలం ఎందుకు అత్తయ్య? అది వదిలేయచ్చు కదా. ఇంకా మనకి చాలా ల్యాండ్స్ ఉన్నాయి. అలాంటి ల్యాండ్ ఎక్కడుంది? సిటీ సెంటర్లో అన్ని ఎకరాల ల్యాండ్ ఎన్ని కోట్లు పోసినా రాదు. నువ్వు ఆ స్థలం యొక్క వాల్యూ గురించి ఆలోచిస్తున్నావు, కానీ ఆ స్థలం ఒక మంచి కార్యం కోసం ఇచ్చిన మీ నాన్నగారి గొప్పతనం గురించి ఆలోచించడం లేదు. అమ్మా, గొప్పతనం అంటే నువ్వు కోల్పోయిన ఆస్తిలో ఉండకూడదు, నువ్వు కూడబెట్టిన ఆదాయంలో ఉండాలి. అత్తయ్య, ప్రాఫిట్ రావాలని వ్యాపారం చేస్తాం, పుణ్యం రావాలని దానం చేస్తాం. కానీ దానం చేసిన దాన్ని వెనక్కి తీసుకుంటే వచ్చిన పుణ్యం పోవడమే కదా. తాతయ్య గారి పరువు తీసినట్టే కదా. ఓ చైత్రమే చినుకులాగా మారి నా గుండెలయ పెంచనే, ఆలోచనే అతిథిలాగా చేరి నా గొంతు శృతి మించనే. ఇది సంగీతమంటే నమ్మదు నా మనసే, నువ్వు సంతోషమై చేరాక ప్రియా. మదిలో క్షణములో మరిచనులే. అమ్మో అమ్మో అమ్మో. ఏ పొట్టి, ఈ స్కీమ్ అంతా నీదే కదా. అరటితో కేసి నేను జారేలా చేసి నేనొచ్చి నీ మీద పడితే అదే ఛాన్స్గా కిస్ చేద్దామనా? నీ తొక్కలో ఐడియా. కిస్సా? అదే నిన్న. అక్కడ తొక్కెవరేశారో నాకు తెలీదు. నీ విషయంలో అలాంటి తొక్కలో ఐడియాలు నేను వేయను. ఆహా, అంతకన్నా పెద్ద ఐడియాలు వేస్తావమ్మా. హలో బాబు, జారింది నువ్వు, కావాలని నా మీద పడబోయింది నువ్వు, మళ్ళీ నేనే చేశానంటావేంటి? నీ ప్లాన్ మొత్తం నాకు అర్థమైంది. నన్ను నీ తట్టలో. తట్ట కాదు, బుట్ట. చూసావా, ఆ విషయం కూడా నీకే తెలుసు. అదే వాటివా బాస్కెట్లో వేసుకోవడానికి, ఈ రాక్ స్టార్ ని పడేయడానికి బానే ట్రై చేస్తున్నావు. కానీ నీకు తెలీదేమో, నువ్వెన్ని స్కెచ్లు వేసినా స్కిట్లు వేసినా ఈ విరాజ్ నీకు పడ్డు. ఎందుకంటే అందరిలాగే నువ్వే నాకు పడిపోతావు కాబట్టి.